ఏ హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. నేను మీ ప్రవీణ్ని. సో ఈ రోజు మీరు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు, లైక్ ఇండియా టు యూఎస్ఏ ఎలా వెళ్ళాలి ప్రవీణ్, అసలు డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈలో పర్టికులర్గా ఒక ఇండియాలో వర్క్ చేస్తూ నేను యూఎస్ఏకి ఎలా టార్గెట్ చేయాలి, లేదంటే మాస్టర్స్ చేయాలంటే నేను ఏం చేయాలి, అసలు డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ నేర్చుకుంటా ఎలాగా గ్రోత్ అంతా ఉంటుంది, ఎలా జర్నీ అంతా ఉంటుంది అంటే జస్విత మనతో పాటు ఉన్నారు. సో బీయింగ్ అ గర్ల్ చాలా స్ట్రగల్స్ చేసి తను యూఎస్ఏకి అయితే వెళ్ళింది. సో చాలా రిక్వెస్ట్ తర్వాత షీఈ్ విత్ అస్ అండ్ చాలా ఎఫర్ట్స్ చేసాం ఈ వీడియో రికార్డ్ చేయడానికి. సో ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, అలానే పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే జస్విత ఏదైతే చెప్తుందో ఒక ఫ్రెషర్ నుంచి ఒక ఇంటర్న్షిప్ తీసుకొని ఎలాగైతే డెవాప్స్ అండ్ ఎస్ఐలో వర్క్ చేసి ఒక రెండు మూడు కంపెనీల్లో వర్క్ చేసి తర్వాత యూఎస్ఏకి వెళ్ళింది, ఆ జర్నీ మొత్తం చూడండి. సో ఓవర్ టు జస్విత, నువ్వు ఇంట్రడ్యూస్ చేయి ఆడియన్స్కి. యా హాయ్ అండి, హాయ్ ఆల్. సో ఐఎమ్ జస్విత. నేను ప్రస్తుతానికి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ చేస్తున్నా. ఐఎమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ బే కాలేజ్. సో నేను మాస్టర్స్ కన్నా ముందు ఐ లైక్ దిస్ ఇస్ మై సెకండ్ మాస్టర్స్. ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎ మాస్టర్స్ ఇన్ ఇండియా. ఓకే. సో నేను బట్ ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. నా బీటెక్ అండ్ ఎంటెక్ మొత్తం నేను కంప్యూటర్ సైన్స్ పైన చేశాను. నేను స్టార్ట్ చేసిన కెరియర్ విత్ అన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. అది యూనిసిస్ కంపెనీ నాకు ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ. ఓకే. సో బట్ ఆ కంపెనీ ఇట్స్ లైక్ అ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఎక్కువ నాలెడ్జ్ వచ్చేలాగా ఉండే మాకు, ఎందుకంటే యూఆర్ కంప్లీట్లీ లెర్నింగ్ ఆన్ ఎ ప్రోడక్ట్ కాబట్టి. సో వర్క్ వెల్, చాలా నేర్చుకున్నాను ఆ కంపెనీ నుంచి. అండ్ ద ప్రాజెక్ట్ ఏం టీమ్. చేసేదానివి ఆ కంపెనీలో బేసిక్గా? ఏంటి ఆ రోల్ ఏంటి, ఇంటర్న్షిప్ కానీ పీపీఓ కానీ రోల్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్, నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ ఇంజనీర్. ఓకే. సో అప్పుడు నాకు ఒక బట్ ఈవెన్ ద రోల్ చిన్నగా ఉన్నా కూడా నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినారు, అంటే లైక్ మెయిన్ ప్రాజెక్ట్ లీడ్ లెక్క ఇచ్చినారు. ఓకే. సో ఐ వాజ్ మేనేజింగ్ అ ప్రోడక్ట్. అది ఎట్లా అంటే క్లయింట్ సర్వర్ కనెక్షన్స్ ఉంటాయి కదా. అవును, అవును. బట్ యూనిసిస్ అనే దానికి ఇట్స్ లైక్ వాళ్ళకంటూ వాళ్ళకు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. దే డోంట్ యూజ్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్. ఓకే, అంటే ఓకే. ఇది బేసిక్ గా డెవాప్స్ లోనే వస్తుంది కదా నీ ఫస్ట్ ఆపర్చునిటీ యా. అన్నారు. ఓకే. యా. ఓకే, గో హెడ్. బట్ అక్కడ నేను ఆటోమేషన్ స్టార్ట్ చేశాను, లైక్ ఎట్లా ఆటోమేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఐ థింక్ అది ఒక 6 years బ్యాక్. అప్పుడే నేను జెంకిన్స్ అవన్నీ మాకు ఎట్లా నేర్చుకోవాలి అవన్నీ కేటీస్ ఇచ్చేవాళ్ళు. కరెక్ట్, కరెక్ట్. సో అట్లా నాకు జెంకిన్స్ పైన లైక్ ఆటోమేషన్ బెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ లో సమ్ టైమ్స్ మనము ప్రోడక్ట్ డెలివర్ చేస్తాం క్లయింట్ కి, బట్ కొన్నిసార్లు ఇష్యూస్ ఉంటాయి అవన్నీ. అవును, బట్ డెవాప్స్ వల్ల నేను ఆ ఇష్యూస్ చాలా తక్కువ చూసాను. లైక్ కంపెనీ క్లయింట్స్ నుంచి ఏమంటారు వస్తాయి కదా బగ్స్ అవన్నీ, అవును, అవును, అవును. ఇష్యూస్ అవన్నీ చాలా బెటర్ అనిపించింది నాకు. అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, ఇంకా డెవాప్స్ పైనే ఎక్కువ నేర్చుకున్నాము. లైక్ అక్కడ నేను స్టార్ట్ చేశాను ఇంకా ఓకే. ఎక్స్ప్లోర్ చేయడం. కాఫ్కా సర్వీసెస్ అవన్నీ మా ప్రాజెక్ట్ లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉండే 6 years బ్యాక్. ఓకే, నైస్, నైస్. సో అన్ని కొత్త, ఇట్స్ లైక్ అందరు మనతో ఉన్నారు, మనతో పాటే నేర్చుకుంటున్నప్పుడు లైక్ మనం ఎంత రోల్ ఉన్నా పెద్దగా తక్కువ అనిపించదు. కరెక్ట్. యా. సో లెట్స్ సే లైక్ కొన్ని ఇయర్స్ యూనిసిస్ లో వర్క్ చేసావు, ఆ తర్వాత జర్నీ ఏంటి అంటే వాట్ డిడ్ యూ థాట్, లైక్ నాకు సెకండ్ స్విచ్ కావాలి అనేసి నువ్వు చేసావు కదా. సో ఆ యా. జర్నీ కొంచెం చెప్తావా, అసలు ఎలా ఎందుకు ఆ జర్నీ స్టార్ట్ అయింది, సెకండ్ కంపెనీకి ఎందుకు స్విచ్ చేసావు, అలానే అది డెవాప్స్ అనే సారీ మీదేనా? యా, అది మోస్ట్లీ ఇంకా డెవాప్స్ పైన, ఎస్ఆర్ఈ కాకుండా. ఓకే. సో నేను యూనిసెస్ లో వర్క్ చేస్తున్న కోవిడ్ హిట్ అయింది అప్పుడే. చాలా మంది అప్పుడు నాకు ఫస్ట్ నుంచి యుఎస్కి వచ్చి మాస్టర్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఓకే. బట్ కోవిడ్ వల్ల కుదరలేదు. అవును. అంటే చాలా మందికి ఏమంటారు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం కానీ అదంతా ప్రాసెస్ నాకు డిలే అయిపోయింది. ఉమ్, సో ఉమ్. వన్స్ కోవిడ్ అంతా అట్లా నార్మల్గా అవుతుండగా నేను మళ్ళీ కన్ఫ్యూజన్ లో ఉంటి, మాస్టర్స్ చేయాలా ఈ టైంలో వెళ్ళి మాస్టర్స్ చేయాలా, ఆర్ ఎల్స్ ఇక్కడ ఇంకొక మంచి కంపెనీలో జాబ్ చూద్దామా అని. ఉమ్. నేను ట్రై చేసా, లైక్ 3-4 ఇంటర్వ్యూస్ ఇచ్చినాను. బట్ ఇన్ఫోసిస్ నాకు మంచి ఆఫర్ లెటర్ ఇచ్చింది. అండ్ ఇట్ వాజ్ లైక్ ఓకే, డ్రీమ్ జాబ్ లైక్ అనిపించింది, ఎందుకంటే నన్ను బేసిక్గా డెవాప్ సైడే తీసుకున్నారు. ఓకే, గుడ్. ఇన్ బట్ నేనేమనుకున్నా ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడ మంచి ఇంకా నేర్చుకునేలాగా ఏమన్నా ఇంకా ఎక్కువ కెరీర్ డెవలప్మెంట్ అట్లా ఉంటే ఇంకా బెటర్ కదా అని ఒకసారి ట్రై చేద్దాం అనుకొని ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినా. ఓకే. ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినాక నాకు హెచ్ఎస్బిసి క్లయింట్ వచ్చింది. ఓకే. సో అక్కడ అసలు అంటే లైక్ మేము చేసిన ప్రాజెక్ట్ ఎట్లా అంటే హెచ్ఎస్బిసిలో, హెచ్ఎస్బిసి యూరోప్ కి, అవును. హెచ్ఎస్బిసిలో చాలా స్మాల్ స్మాల్ అప్లికేషన్స్ ఉంటాయి, ఉమ్, ఉమ్. స్మాల్ స్మాల్ టీమ్స్.
బట్ వాళ్ళందరూ ఇంకా మాన్యువల్ గానే డిప్లాయ్ చేస్తున్నారు సర్వర్స్ కి, ఏమంటారు, యా మాన్యువల్ గానే డిప్లాయ్ చేస్తున్నారు ఉమ్, ఉమ్, ఉమ్. క్లయింట్స్ అవన్నీ. సో మాకు ప్రాజెక్ట్ ఎట్లా అంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్స్ తో మాట్లాడాలి. ప్రతి ప్రాజెక్ట్ టీమ్ లీడర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ క్యూఏ వాళ్ళందరితో మాట్లాడి మనం డెవాప్స్ పైప్ లైన్ మనమే క్రియేట్ చేయాలి. అవును. హెచ్ఎస్బిసికి డిఫరెంట్ పైప్ లైన్ ఉంది. ఓకే. ఇట్స్ నాట్ సేమ్ బట్ ఇట్స్ సిమిలర్ టు జెంకిన్స్ బట్ నాట్ సేమ్. ఓకే. ఉమ్, సో అవన్నీ మేము నేర్చుకొని లైక్ 1 year చేశాను. లైక్ 30-40 అప్లికేషన్స్ మేము రిస్క్ అసెస్మెంట్ చేసి ఉమ్. డిప్లాయ్ చేసి పైప్ లైన్స్ అన్ని లైక్ లైక్ ఇట్స్ 1 click ఆటోమేషన్. ఆ. ఒక్కసారి గిట్ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్ సర్వర్ లోకి డిప్లాయ్ అయిపోవాలి. క్లయింట్ లోకి డిప్లాయ్ అవును, అయిపోవాలి. అవును. గుడ్, గుడ్. సో అదే మోస్ట్లీ డెవాప్స్ ఆటోమేషన్స్ యా. అంటే అవి ఉంటాయి. సో ఒక మాట చెప్పు, ఇన్ఫోసిస్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నావు? యూనిసిస్ లో 3 ఇయర్స్ ఉన్నావు కదా? యూనిసిస్ లో యూనిసిస్ లో 2 years. 2 ఇయర్స్. ఇన్ఫోసిస్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నావు? 1 year. 1 ఇయర్ ఉన్నావు. ఆ తర్వాత నీకు ఏమనిపించింది? ఆ తర్వాత జర్నీ ఏంటి అసలు? ఎక్సైటింగ్ ఉంది, నువ్వు ఆటోమేషన్స్ అన్ని నేర్చేసుకున్నావు. ఆ తర్వాత నీకు ఎలా క్లిక్ అయింది, లేదు నేను మళ్ళా ముందుకు ఆలోచించాలి, ఐ షుడ్ గో హెడ్ అన్నట్లు? నేను తర్వాత చూసాను అనమాట లైక్ డెవాప్స్ ఎట్లుంది కెరియర్ పాత్ అదంతా. సో యుఎస్, యూరోప్, అదర్ కంట్రీస్ లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో ఐ వాంటెడ్ టు టేక్ ఎ రిస్క్. ఉమ్. నేను ఇంకా ఒక్కసారైనా ట్రై చేద్దాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం యుఎస్కి వెళ్ళాలి, చదవాలి, ఏదో ఒకటి అని. నేను ఎట్లా ఆలోచించినంటే నాకు ఆల్రెడీ మాస్టర్స్ ఉంది సిఎస్ లో. సో నేను కరెక్ట్. మళ్ళీ ఇక్కడికి మాస్టర్స్ కి నేను వస్తే నా వీసా లైక్ దేర్ ఇస్ లైక్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది రిజెక్ట్ అవ్వనీకే. ఉమ్, ఉమ్. బికాస్ ఆల్రెడీ సేమ్ మాస్టర్స్ నువ్వు ఇండియాలో చేసి మళ్ళీ ఎందుకు యుఎస్ లో చేసినావు అంటారు. ఎస్. సో నేను బిజినెస్ అనలిటిక్స్ తీసుకున్నా. ఓ. ఫస్ట్ బిజినెస్ అనలిటిక్స్ లో నాకు మెషిన్ లెర్నింగ్ ఉంది, అవంతా నాకు వచ్చింది. బట్ నాకు అవన్నీ మాస్టర్స్ లో ఇండియా మాస్టర్స్ లోనే నేను ఆల్రెడీ చదివాను అవన్నీ. కరెక్ట్, కరెక్ట్. ఇండియాలో అంటున్నాను కాదు, ఇండియాలో జస్ట్ నువ్వు థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటాము. కరెక్ట్. ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ గా మనకి హ్యాండ్స్ ఆన్ నేర్పిస్తారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డెప్త్ గా నేర్చుకుంటాము. ఎస్, ఎస్. సో ఒక మాట చెప్పు, ఒక డౌట్ వచ్చింది నాకు ఇక్కడ. నువ్వు అన్నావు కదా, నువ్వు ఆల్రెడీ ఒక మాస్టర్స్ ఉంది నీ దగ్గర ఇక్కడ ఇండియాలో, యా. కానీ సేమ్ నేను కంప్యూటర్ సైన్స్ లో తీసుకుంటే యుఎస్ఏ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో అందుకే యా. నువ్వు డొమైన్ బిజినెస్ అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకున్నావు. యా. అక్కడైతే ఏమంటారు కదా, బికాస్ యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్ అనేసి. ఓ, యా. జస్ట్ టు మేక్ షూర్, అంటే పీపుల్ కి అర్థం అవ్వాలనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. ఆ అంటే నేను కూడా తర్వాత. చాలా ఇంటర్వ్యూస్ చూసాను. ఆ, ఓ. ఎట్లా మనం యుఎస్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చాలా మందికి రిజెక్ట్స్ కూడా అవుతాయి కదా. సో ఐ కరెక్ట్. డోంట్ వాంట్ టేక్ రిస్క్. ఒకసారి మనకి రిజెక్ట్ అయితే అది కనపడుతుంది, ఇట్స్ లైక్ అ బ్యాడ్ గా కనపడుతుంది, వాళ్ళకి మొత్తం ప్రొఫైల్ కనపడుతుంది కదా. ఓకే, ఓకే. సో లైక్ స్టెప్స్ చూసి చూసి వేద్దాము మళ్ళీ ఎందుకు అన్నట్లు నేను. అంటే గుడ్ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నావు నువ్వు. సో బేసిక్ గా యా. ఒక మాట చెప్పు నాకు, ఈ 3 ఇయర్స్ నువ్వు వర్క్ చేసావు కదా ఇన్ఫోసిస్ లో, బీయింగ్ అ గర్ల్ యువర్ ఇండిపెండెంట్లీ, అంటే ఇండిపెండెంట్ గర్ల్ అయిపోయావు నువ్వు అప్పటికే. నీకు మంచి యా. ప్యాకేజ్ ఉంటుంది ఇన్ఫోసిస్ లో, నువ్వు అన్నావు కూడా మంచి ఆఫర్ వచ్చిందని. బట్ మీ పేరెంట్స్ ఒక అమ్మాయి ఇలాగా బయట దేశంకి వెళ్తుంది, అది ఎలా కన్విన్స్ చేసావు? అండ్ వాట్ వాస్ ది మెయిన్ థింగ్, అంటే నువ్వు ఏం చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు అనేది? బికాస్ నవ్ డేస్ ఇండియన్ పేరెంట్స్ ఏంటంటే, వద్దు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, లోనే ఉండు. హౌ దట్ బ్యారియర్ యూ హ్యావ్ క్రాస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, బీయింగ్ అ గర్ల్ దట్ టు. యా. యాక్చువల్ గా ట్విస్ట్ ఏమంటే నాకు ట్విన్ బ్రదర్ ఉన్నాడు. ఓకే, సో హిస్ నేమ్ ఇస్ జశ్వంత్. ఓకే. ఫస్ట్ తను వచ్చాడు మాస్టర్స్ కి. ఓకే. ఓకే. సో తను వచ్చాక ఇక్కడ ఆపర్చునిటీస్ అవన్నీ బాగున్నాయి ఇట్లా అట్లా అని చెప్పి మా మదర్ పేరెంట్స్ ని కన్విన్స్ చేశాడు. ఓకే, దట్స్ గుడ్ సో యాక్చువల్. యా, తర్వాత నాకు కొంచెం ఈజీ అనిపించింది. ఓకే, ఆపర్చునిటీస్ ఉన్నాయి చెప్తే అర్థం చేసుకుంటారు అని. సో అంత ప్రెషర్ ఏం అనిపించలేదు నాకు అక్కడ. గుడ్, గుడ్. అయితే అది ఆ జర్నీ, ఇట్స్ సేఫ్ జర్నీ ఐ థింక్. నాకు ఇంకొక మాట చెప్పు, అంటే నీకేమనిపించింది? అంటే యూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ డ్రీమ్, లైక్ నేను మాస్టర్స్కి వెళ్ళాలి, యూఎస్ఏకి వెళ్ళాలి. బట్ నువ్వు సపోజ్ యూ హ్యావ్ గివెన్ ది ఆపర్చునిటీ, నువ్వు ఎగ్జామ్ రాసావు, నీకు క్వాలిఫై అయ్యావు, అండ్ దెన్ యూ సాట్ ఇన్ టు ది వీసా ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ మొత్తం ప్రాసెస్ అయినాక నువ్వు యూఎస్ఏకి వెళ్ళాక ఒక 1 ఇయర్ లేకపోతే డౌన్ ద లైన్ నువ్వు చదివేటప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే నేను రాంగ్ స్టెప్ తీసుకున్నా, ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా ఓన్లీ, నాకు ఏంటి పరిస్థితి? ఎందుకంటే కోవిడ్ వచ్చింది, దెన్ యుఎస్ఏలో జాబ్స్ అన్ని కూడా అటు ఇటు అయిపోయినాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ లైక్ దట్ అట్ దట్ టైం? లాస్ట్ ఇయర్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చూసిన ప్రకారం చాలా మందికి ఇంకా జాబ్స్ రాలేదు. లాస్ట్ ఇయర్ చాలా డిఫికల్ట్గా ఉండే జాబ్స్ ఇక్కడ రావడం. బట్ ఇప్పుడు నేను కొంతమందిని చూస్తున్నాను అండ్ మంచి మంచి ఆఫర్ లెటర్స్, సారీ, మంచి మంచి ఆఫర్ లెటర్స్ వస్తాయి. ఓకే. వాటర్ కావాలంటే తాగొచ్చు నువ్వు.
సో ఇప్పుడు ఈ ఇయర్ లో నేను చాలా మందిని చూస్తే చాలా మందికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అట్లీస్ట్. బట్ లాస్ట్ ఇయర్ ఆఫర్ లెటర్ ఇచ్చినట్లే ఇచ్చి దే యూస్ టు రివోక్. సో కరెక్ట్. కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఓకే. నేను కూడా మంచిగా జాబ్ తెచ్చుకుంటాను, కొంచెం హోప్ ఉంది. ఓకే, నైస్. ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు యా. ఇంకొక మాట చెప్పు. బేసిక్గా నాకు తెలియదు అనమాట, ఈ ఇండియా నుంచి యూఎస్ఏకి వెళ్తారు కదా చాలా మంది, నాట్ ఓన్లీ యూఎస్ఏ, ఎనీ కంట్రీకి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ ఒక తెలుగు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటి ప్రాసెస్ అంటే, మనం తెలుగులో కాన్వర్సేషన్ చేస్తున్నాం కాబట్టి తెలుగు అన్నాను, బట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఓవర్ పీపుల్ ఇన్ ఇండియా. ఆ ప్రాసెస్ ఏముంటది అసలు? స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, అలా కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? నాకు బేసిక్గా అర్థం అవుతే మిగతా వాళ్ళకి కూడా అర్థం అయిపోద్ది అనేసి నా ఉద్దేశం. ఓకే. ఓకే, ఫస్ట్ నేను స్పెసిఫిక్ గా యుఎస్ఏ చెప్తాను, ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సరే. అండ్ వేరే కంట్రీస్ కి ఫాల్స్ గా చెప్పాలనుకోవట్లేదు. సరే. లేదు లేదు, ఓన్లీ యూఎస్ఏ. ఓకే. ఫస్ట్ నేను ఐఎల్స్ రాశాను, జిఆర్ఈ రాసాను. ఫస్ట్ ఆ టూ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ఐఎల్స్ లో 6.5 అబవ్ ఉన్నా ఇట్స్ ఫైన్, బికాస్ కొన్ని కాలేజెస్ 6.5 అబవ్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అండ్ టాప్ ఐవీ లీగ్స్ కాలేజెస్కి వెళ్ళాలంటే అప్పుడు నీకు 8 ఆర్ 8.5 బ్యాండ్ విడ్త్ ఉండాలి ఐఎల్స్ ఎగ్జామ్ లో. ఓకే. ఐఎల్స్ ఎగ్జామ్ అంటే అది జస్ట్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ టెస్ట్ అన్నమాట. అది ఇంకా తెలుసు అనుకుంటున్నా అందరికి. కరెక్ట్ కరెక్ట్, కొంచెం ఐడియా ఉంటది నాకు కొంచెం. యా, కొంచెం జస్ట్ కాలేజ్ యా. చదివేవారు వెళ్ళి. అండ్ జిఆర్ఈ ఎగ్జామ్ రాయాలి. ఓకే. జిఆర్ఈ కూడా లైక్ ఇట్స్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్, మనం ఎస్ఏస్ రాయాలి, 2 ఎస్ఏస్ అవన్నీ స్టార్టింగ్. జిఆర్ఈ ప్రిపేర్ అవ్వడానికి 3 మంత్స్ సరిపోతుంది, లైక్ గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయినాం అనుకో 3 మంత్స్ సరిపోతుంది. ఓకే. ఐఎల్స్ మనం ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేసినాం అనుకో, ఇట్ టేక్స్ లైక్ 2 మంత్స్, 2 మంత్స్ మొత్తం మనకి ప్రాసెస్ ఎట్లా అదంతా తెలుసుకోనిక. అండ్ మనం స్పీకింగ్ కొన్ని రౌండ్స్ ఎట్లా అంటే వాళ్ళకి తగినట్టు మాట్లాడాలి అండ్ వాళ్ళకి తగినట్లు మనం రాయాలి, వర్డ్స్ అవన్నీ వొకాబులరీ యూజ్ చేయాలంటే. సో దానికి 2 మంత్స్, లైక్ 5 మంత్స్ సరిపోతుంది. ఓకే. జాబ్ చేసే వాళ్ళకి ప్యారలల్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అదంత పెద్ద ఇంపార్టెంట్ అంటే అంత రిస్క్ ఎక్కువ హెక్టిక్ అనిపించదు. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ అవి రెండు ఎగ్జామ్స్ మార్క్స్ స్కోర్స్ వచ్చినాక ఇంకొకటి డ్యూలింగో కూడా ఉంది. డ్యూలింగో కూడా ఐఎల్స్ కి ఆల్టర్నేటివ్, బట్ అది ఇంకా ఈజీ కొంచెం ఐఎల్స్ తో కంపేర్ చేస్తే. ఓ ఓకే, డ్యూలింగో అది ఒక ఎగ్జామ్ డ్యూలింగో అంటే టు అది బి. కూడా ఒక ఎగ్జామ్. ఓ, ఎవరి దగ్గర వినలేదు అయితే, ఇది ఒక కొత్త టర్మ్. హా, అంటే నేనున్నప్పుడు నేను డ్యూలింగో కూడా రాశాను. డ్యూలింగో ఐఎల్స్ రెండు పెట్టినాను నేనైతే. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. ఓకే, స్టెప్ 1 అయితే ఐల్స్, డ్యూలింగో, ఇంకోటి ఏదో అన్నాం. జిఆర్ఈ. జిఆర్ఈ, ఈ మూడు రాస్తాం. స్టెప్ 2 ఏంటి? ఒక స్టెప్ క్వాలిఫై టూ అయిపోయాం దెన్. యా, స్టెప్ 2 ఫస్ట్ ఏ కోర్స్ చేయాలని చూసుకోవాలి. నేను వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడాలి ఎవరితోనా ఆల్రెడీ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఏ కోర్సెస్ మంచిగా ఉన్నాయి యుఎస్ఏలో అని చూసుకోవాలి. నేను వచ్చినప్పుడు డేటా సైంటిస్ట్ రోల్స్, డేటా అనలిస్ట్ రోల్స్, బిజినెస్ అనలిస్ట్ రోల్స్ అవి చాలా బూమింగ్ లో ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. అండ్ అప్పుడు యా, నాకు బిజినెస్ అనలిస్ట్ బాగా అనిపించింది, ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ లోనే ఇంకొంచెం డెప్త్ అండ్ ఏఐ డేటా అనలిసిస్ అవన్నీ ఉంటాయి. నేను చూసింది ఏమంటే డెవాప్స్ ఇంజనీర్ గా మనం అన్ని ఆటోమేషన్, ఎక్కడైతే మనం ఆటోమేషన్ చేయాలని చూస్తాము, బట్ ఏఐ మెషిన్ లెర్నింగ్ వల్ల ఇంకా మనం యూజ్ చేసి ఇంకా ఆటోమేట్ చేయొచ్చు ప్రాసెస్. ఓకే ఓకే ఓకే. సో నాకు ఆ కనెక్షన్ వల్ల ఓకే, బిజినెస్ అనలిస్ట్ రోల్స్ లో ఇలా జాబ్స్ కూడా ఉంటాయి ఆపర్చునిటీస్ అని ఇంకొంచెం నేను ఎక్స్పీరియన్స్ కూడా పెట్టి ఈజీగా కొంచెం జాబ్ సెర్చ్ చేయొచ్చు అనిపించింది, అండర్స్టూడ్. కంపేర్ టు లైక్ ప్రిఫరెన్స్ అన్నమాట. డేటా సైంటిస్ట్ రోల్స్ కి ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది అది. అర్థమైంది. బట్ నీ థాట్ ప్రాసెస్ చాలా బాగుంది. అంటే నాకు చాలా డెప్త్ గా ఆలోచించి యూ హావ్ టేకెన్ సో మచ్ గైడెన్స్. ఆ తర్వాత నువ్వు కన్క్లూషన్ వచ్చావు. ఓకే, స్టెప్ 2 అయిపోయింది, నేను ఏ కోర్స్ తీసుకోవాలి యుఎస్ఏ లో, ఏది యా. భూమి. స్టెప్ 3 ఏంటి ఎవరికైనా సరే బేసిక్ గా? స్టెప్ 3 కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే ప్రోగ్రామ్స్ చూడాలి. నేను కొన్ని యూనివర్సిటీస్ ప్రోగ్రామ్స్ చూసాను, అంటే వాళ్ళు మొత్తం వెబ్సైట్స్ లోనే ఉంటాయి, మనకి ఎక్కడికే చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. టాప్ కాలేజెస్ సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ మాస్టర్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తున్నారు అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఒకవేళ కాలేజ్ స్కాలర్షిప్ ఇస్తుంది అంటే మనం ఏమేం చేసినామో అచీవ్మెంట్స్ అండ్ మన డీటెయిల్ గా ఇస్తే కొన్ని కాలేజెస్ స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేస్తాయి. అండర్స్టూడ్. నైస్. యా. తర్వాత నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని కాలేజెస్ కి అప్లికేషన్స్ ఫీ కూడా పే చేయాలి, లైక్ $75 అట్లా. ఓకే. అండ్ వెస్ట్ స్కోర్ కూడా ఒకటి ఉంటది. మామూలుగా మన జీపీఏ ఇండియాలో 10 జీపీఏ ప్రకారం గ్రేడ్ చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ 4
ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ ఉంటుంది. ఓకే. సో మన జీపీఏని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ నాకు ఇప్పుడు 8.6 వచ్చింది అనుకో, ఇక్కడ 3.5 అట్లా వస్తుంది. ఓకే. అండర్స్టూడ్, అండర్స్టూడ్. హా, అట్లా క్యాలిక్యులేట్ చేసి మనము అప్లై చేస్తుండాలి. మన ట్రాన్స్క్రిప్ట్స్ అవన్నీ అప్లై చేయాలి, అన్నీ మనం అప్లోడ్ చేయాలి అప్లికేషన్ మనకి అడ్మిషన్ రావాలంటే. సో సో సేమ్ మన కాలేజెస్, స్కోర్ బట్టి వేరియస్ కాలేజెస్ కి మనమే యా, అప్లై చేస్తూ ఉండాలి మనమే మనమే. అప్లై చేసుకోవాలి. ఓకే, ఓకే. మన కాలేజ్ చూసుకోవాలి మనమే అన్ని, అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే ఇట్స్ వే మోర్ బెటర్. కరెక్ట్. యా, నేను ఈ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మామూలుగా సెమిస్టర్ అంటే ఒక సబ్జెక్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 6 months. కరెక్ట్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ 7 weeks లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఓకే. ఏం కాలేజ్ పేరు అది? ఏదో చెప్పారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ బే. ఓకే, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ బే. ఓకే, యా, నైస్. సో 6 వీక్స్ లో కంప్లీట్ చేస్తారా? యా. అంటే ఇప్పుడు ఒక సెమిస్టర్ కి సపోజ్ 4 subjects తీసుకున్నా అనుకో, అవును. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెమిస్టర్ 2 subjects అయిపోతాయి, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సెమిస్టర్ 2 subjects ఓ, అయిపోతాయి. అలాగా. ఓకే, ఓకే. యా, అంటే దట్ ఇక్కడ అసైన్మెంట్స్ అవన్నీ ఉంటాయి ఎవ్రీ వీక్. నువ్వు 4 subjects ఒకేసారి తీసుకుంటే హెక్టిక్ అయిపోతుంది కరెక్ట్, అసైన్మెంట్స్ అన్ని. సో కరెక్ట్. నాకు ఇది నాకు బాగా అనిపించింది. అంటే మనం 7 weeks లోనే ఇంత బాగా అంటే తొందర నేర్చేసుకుంటాము. కరెక్ట్, మనం కరెక్ట్. రెజ్యూమేలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది. కరెక్ట్, సిక్స్ కరెక్ట్. మంత్స్ వరకు వెయిట్ చేయడం కన్నా అని అనిపించింది. నైస్, నైస్, నైస్. ఓకే, సో అలాగా మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకొని, కాలేజ్ మనకు ఆ కాలేజ్లో అదృష్టం ఉంటే వి విల్ గెట్ యా, సెలెక్టెడ్ అండ్ విల్ గో హెడ్. ఓకే, ఒక మాట చెప్పు ఇప్పుడు. సో ఇదంతా అయిపోయింది, కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, కొన్ని కాలేజెస్ వచ్చాయి. ఓకే, అండ్ దెన్ ఓకే, వి విల్ బుక్ ద ఫ్లైట్స్, మమ్మీ డాడీకి బాయ్ చెప్తాం, వెళ్ళిపోదాం అక్కడికి. సో యా. అక్కడికి వెళ్ళాక అసలు నువ్వు చూసింది ఏంటి? అంటే స్ట్రగల్స్ చూసావా, లేకపోతే ఇట్ వాస్ గుడ్ బికాస్ యూ హ్యావ్ ఎనీవేస్ మీకు బ్రదర్ ఉన్నారు. బట్ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత చాలా మందికి భయం ఉంటుంది, అసలు నేను నేర్చుకోగలనా, ఆల్ ది లాంగ్వేజెస్ అర్థం అవుతాయి, అర్థం అవ్వ. సో స్పెషల్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఏమైనా అలాంటి టేక్ కేర్ ఏమైనా ఉందా ఏదైనా కాలేజెస్లో? లైక్ ఓకే, మీరు భయపడకండి రా బాబు, మాకు ఈ పర్టికులర్ పీపుల్ ఉన్నారు, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇలాగ వెళ్ళండి, సో ఏమైనా గైడెన్స్ అలా ఏమైనా ఉందా? కాలేజెస్ లో యాక్చువల్గా నేను చూసింది అయితే చాలా మంది తెలుగు వాళ్ళే ఉంటారు కాలేజ్ లో. ఆ, వేరే స్టేట్స్ మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట, అసలు ఎందుకు అందరు వచ్చేస్తున్నారు తెలుగు స్టేట్స్ నుంచి అన్నట్లా. సో చాలా మంది ఆంధ్రాకి అంటే ఏమంటారు, చాలా కరెక్ట్, మంది ఇంకా ఫుల్ ఏమంటారు మాస్టర్స్ 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 అని అంటూనే ఉంటారు కదా. మనం చూస్తాం ఇప్పుడు ఆంధ్రాలో చాలా మంది ఎక్కడైనా మా పిల్లలు మాస్టర్సే చేస్తున్నారు అంట. కరెక్ట్, కరెక్ట్. అది అది కరెక్ట్. ఎక్కువ ఈవెన్ నా లొకాలిటీ కూడా చాలా మంది మాస్టర్స్ మాస్టర్స్ అనుకొని వెళ్తున్నారు. బట్ ఓకే, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ యా, కెపాసిటీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో బట్ అక్కడికి తెలుగు వెళ్ళినాక వాళ్ళకి ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి, సో నువ్వేమంటావు అంటే ప్రాబ్లమే లేదు, ఆ ప్రాబ్లం, ఆ భయమే. ప్రాబ్లం లేదు. అండ్ చాలా అసోసియేషన్స్ అవన్నీ ఉంటాయి తెలుగు ఓకే, వాళ్ళకి అవన్నీ. ఓకే. ఆ, కాలిఫోర్నియాలో అయితే ఇంకా చాలా మంది ఉంటారు, ఇండియన్స్ చాలా మంది ఉంటారు. సో అంతేం అనిపించదు, ఓకే. చాలా నార్మల్ గానే అనిపిస్తది. అండ్ ఫస్ట్ లో వచ్చినప్పుడు పార్ట్ టైమ్స్ కోసం ఎత్తుకుతాం అందరం, ఎందుకంటే ఎవ్రీ మంత్ రెంట్ కరెక్ట్. ఏమంటారు గ్రోసరీస్ నెక్స్ట్ అవన్నీ. క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా, ఎలా ఎలా సర్వైవ్ అవ్వాలి కొంచెం. హా, ఓకే. సో ఫస్ట్ లో అందరు బయట చూసుకుంటారు, బట్ ఎవరు సజెస్ట్ చేయరు అది బయట బయట చేయకూడదు, కాలేజ్ లోనే చూసుకోవాలి. ఓకే. సో అట్లా ట్రై చేయొచ్చు, బట్ ఏదో గివ్ అప్ అయితే ఇవ్వకూడదు. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక సెమిస్టర్ నేనేం చేయలేదు పార్ట్ టైం బయట. ఓకే. బట్ మనం ఆ టైంలో సీనియర్స్ తో మాట్లాడి, అంటే మనకన్నా ముందు వచ్చి ఉంటారు కదా, వాళ్ళతో కరెక్ట్, కనెక్షన్స్ పెంచుకుంటే ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిపోతున్నా వాళ్ళు మనకి చెప్తారు, ఓకే ఇక్కడ కరెక్ట్. మనకు అవైలబిలిటీ ఉంటుంది, మనకు ముందే తెలుస్తుంది. ఎస్, 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 దట్స్ గుడ్. సో ఆ యా, ఆ కైండ్ ఆఫ్ నాకు చాలా మంది ఏమంటారు స్టార్టింగ్ వచ్చినప్పుడే చాలా మీట్స్ ఉంటాయి అనమాట, మీటింగ్ అని ఏమంటారు, స్టార్టింగ్ లో మీటింగ్స్ అవన్నీ ఉంటాయి. నేను అంటే మాట్లాడినాను అందరికి మన ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడి నుంచి వచ్చినాను అవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేసుకొని. నైస్. సో స్టార్టింగ్ నాకు ఒక వాళ్ళు చేస్తుండే ఒక ఏమంటారు ఆన్ క్యాంపస్ లోనే ఒకటి. సో నాకు చెప్పినారు ఇక్కడ ఉంది అవైలబిలిటీ, అంటే నేను వెళ్ళాను. తర్వాత మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు, నైస్. అమెరికాస్ ఎస్బిడిసి అని. ఓకే. అది స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్. కరెక్ట్. ఎట్లా అంటే లైక్ ఇక్కడ కాలిఫోర్నియాలో చుట్టుపక్కల కొంతమంది వాళ్ళంతా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. ఎస్. సో వాళ్ళందరూ ఆల్రెడీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు, బట్ ఎట్లా ఆటోమేట్ చేయాలి, ఎట్లా ట్రాఫిక్ గుడ్, ని, గుడ్. అవన్నీ. సో స్టూడెంట్స్ గా మాకు ఇస్తారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనం కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి పాస్ అయితే మనకి ఇస్తారు, ఎట్లా చూడండి చూడండి వాళ్ళకి హెల్ప్ చేయండి అన్నట్లా. దట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ యా, అది రెజ్యూమేకి బెనిఫిట్ అవుతుంది. అది గుడ్ యాక్చువల్లీ. స్మాల్, ఐ థింక్ ఇది కొత్తగా స్టార్ట్ చేశారా అంటే ఏది ఎస్బిడి అన్నావు కదా,
ఇది ఆ, ఎవరైతే వినలే. ఇది మీ ఏరియా కాలిఫోర్నియాలో కొత్తగా ఇది ఏమైనా ఉందా? ఎందుకంటే అంటే వాళ్ళు ఆర్గనైజేషన్ లా పెట్టి అలాగా స్మాల్ స్కేల్ బిజినెస్ కాన్వర్ట్ చేసి వీళ్ళకి ఇలా టైప్ చేసేలాగా ఏమైనా ఉందా అక్కడ కొత్తగా? ఆ, కొత్తగా అంటే నేను చాలా ప్లేసెస్ లో చూసాను. ఇది నార్త్ అమెరికాలో ఉంది, ఫ్లోరిడాలో ఉంది, న్యూయార్క్ లో ఉంది. అది ఓకే. డిపెండ్స్. అంటే కాలేజ్ త్రూ కాలేజ్ త్రూ ఉంటది. అది నాన్ ప్రాఫిట్ కంపెనీ. సో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కరెక్ట్. అందరూ తెలీదా? H1B స్పాన్సర్డ్ కంపెనీస్ పైన చూస్తారు. కరెక్ట్. అయితే ఇది మంచి ఆపర్చునిటీ, కనెక్షన్స్ పెంచుకోవడానికి, యా. రిలేషన్స్ పెంచుకోవడానికి. ఐ థింక్ అది మంచి ఆపర్చునిటీ. ఓకే, చాలా బాగా చెప్పావు యాక్చువల్గా ఇవన్నీ. సో ఇప్పుడు నాకు చెప్పు, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు వర్క్ చేస్తున్నావు అండ్ అర్నింగ్ ఏమైనా వస్తుందా నీకు ఇప్పుడు? యా, అంటే నేను సమ్మర్ లో కూడా ఒక ఇంటర్న్షిప్ లెక్క చేశాను. సో మనం సమ్మర్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే మనం సబ్జెక్ట్స్ చేసుకుంటున్నప్పుడు 20 hours కన్నా ఎక్కువ చేయకూడదు వీక్ కి ఓకే, వర్క్. ఒక్క నిమిషమే. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్షిప్స్ కి పర్ అవర్ అని ఎక్కువ ఇస్తారు. లైక్ $52, లైక్ $30 to $50 పర్ అవర్ అట్లా ఇస్తారు. సో సమ్మర్ లో నువ్వు 40 hours చేయొచ్చు అండ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎస్. దానివల్ల లైక్ కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఓకే, నైస్. అండ్ నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు ఒక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడుతున్నాను నీ ముందు. సో హౌ డు యూ ఆన్సర్, ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సో నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు ఇండియాలో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది నీకు ఆల్రెడీ. ఓకేనా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యావ్ యూ స్టార్టెడ్ అప్లైయింగ్ టు కంపెనీస్ కరెంట్ పొజిషన్లో అడుగుతున్నాను. అండ్ వాట్ ఈస్ ద, అంటే నీకేమనిపిస్తుంది కరెంట్ పొజిషన్లో చూసుకుంటే? లైక్ 3 years ఉంది, యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ జాబ్స్ కదా. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ స్టేట్ కి, అంటే జాబ్స్ ఉన్నాయిరా బాబు ఇక్కడ రండి యూఎస్ఏకి అని ఏమైనా చెప్తావా? లేకపోతే కొంచెం ఆగి రండిరా బాబు, ఫ్రెషర్స్ అయినా కొంచెం ఆలోచించి రండిరా బాబు అంటావా? నేనైతే ఫ్రెషర్స్ అయినా ఆలోచించరండి అని చెప్తాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ జాబ్స్ కి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి కొన్ని. 2 to 3 years ఎక్స్పీరియన్స్. అండ్ చాలా కంపెనీస్ మన ఇండియా ఎక్స్పీరియన్స్ కౌంట్ చేయవు. ఓకే. అది కూడా ఒకటి ఉంటది. సో మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఎంత ఇంటర్న్షిప్స్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ చేస్తున్నాం, అది కూడా మెయిన్ ఫోకస్ ఉంటది. ఎస్. సో ఎక్స్పీరియన్స్ ఉంటేనే కొంచెం ఆపర్చునిటీస్ బాగుంటాయని నేను చెప్తాను. గ్రేట్, గ్రేట్, గ్రేట్. సో అవి చాలా, అంటే నీతో మాట్లాడి చాలా నాకైతే అర్థమైంది. స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఎందుకంటే యూజువలీ నీకైతే బ్రదర్ ఉన్నాడు హు హాస్ సపోర్టెడ్, బట్ చాలా మందికి ఏంటంటే గర్ల్స్ ఫైట్ చేస్తారు బయటకు వెళ్ళి, నేను చదువుతాను, నేను ముందుకు వెళ్తాను అనేసి. దే టేక్ సో మచ్ బోల్డ్ స్టెప్. అంటే యూజువలీ నేను చూస్తా కదా, అండ్ పీపుల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ మూవ్ అవడానికి ఇండియా టు యూఎస్ఏ, అండ్ పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేస్తారు మన కోసం, రైట్? సో గ్రేట్, గ్రేట్, అండ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. అండ్ ఎవరైతే మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా చూడండి రా బాబు. తను, నేను చెప్తున్నాను అంటే నేనేం టేక్ అవే చేస్తున్నాను ఈ వీడియోలో అంటే, తను ప్రతిదీ ఆలోచించి షీ హాస్ టేకెన్ ద స్టెప్. అంటే తను ఎక్కడ కూడా ఒక్కసారి చెప్పింది తన బ్రదర్ ఉన్నాడు అనేసి, బట్ అట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనేం ఆలోచించాను, నేనేమన్నా అంటే యూ హ్యావ్ డన్ యువర్ ఓన్ రీసెర్చ్. అంటే ఇలా చెప్తే ఇలా ఉండాలి, ఇలా చెప్తే ప్రతి స్టెప్లో యూ హ్యావ్ డన్ యువర్ రీసెర్చ్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టేక్ స్టెప్స్ అండి, ఎందుకంటే ఆల్ యువర్ ఫ్యామిలీ హోప్ ఇస్ ఆన్ యూ కదా అల్టిమేట్ గా. సో థ్యాంక్స్ జస్విత, నువ్వు వచ్చావు ఒక 20-25 minutes, ఐ థింక్ ఎక్కువే అయినట్లుంది. వీ హ్యావ్ టాక్డ్. అండ్ చివరిగా వెళ్ళే ముందు డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ స్టూడెంట్స్కి కానీ ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఇంకొకటి ఏమంటే సర్టిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే. ఇక్కడ. ఇది చెప్పాలనుకున్నా. యా, చూడండి, సర్టిఫికేషన్స్ చేయండి మంచిగా. సో తను బికాజ్ అంటుంది. నేను ఒకటి చేస్తున్నా ఇప్పుడు. సో కరెక్ట్, కరెక్ట్. అంటే సర్టిఫికేషన్స్ వల్ల ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అని వస్తాయి. ఎస్, ఎస్, దట్స్ గ్రేట్. అండ్ మీరు తెలుగు వాళ్ళు అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ చేయండి లైక్ని. సో చూద్దాం ఎలా ఎలా ఉంటుందో. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో రికార్డ్ చేశాను ఈరోజు. సో థ్యాంక్స్ అలాట్ జస్విత ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గ్రేట్, గ్రేట్, థ్యాంక్స్ అలాట్.